హాయ్ పిల్లలు, ఈరోజు మనం కన్నీటి విలువ కథ ఏంటో తెలుసుకుందాం. రామవరంలో రామయ్య ఓ మధ్యతరగతి రైతు. ఆయన ఆస్తల్లా 4 ఎకరాల మాగాణి, 3 ఎకరాల మెట్ట. అయితే పేదలకు అవసరం ఉన్నవాళ్ళని ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. దానం చేయడంలో బొత్తిగా ఎముకలేని చెయ్యి. భార్య విశాలాక్షి కూడా భర్తకు తగ్గదే. అదే ఊళ్ళో ఉండే చంద్రయ్య అనే సన్నకారు రైతు రామయ్యకు చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ ఎంతో కలివిడిగా ఉంటారు. చంద్రయ్యకు మిత్రుడి అతి మంచితనం సుతరాము నచ్చేది కాదు. ప్రతి రాత్రి భోజనాలు ముగించుకుని రచ్చబండ దగ్గర కలుసుకున్నప్పుడు నీ అతి మంచితనం ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఒక్కసారైనా ఆలోచించావా? నీ ఇద్దరి ఆడపిల్లల మంచి చెడ్డలు కాస్త దృష్టిలో పెట్టుకుని వెనక ముందు ఆలోచించడం నేర్చుకో అని రామయ్యను హెచ్చరించేవాడు చంద్రయ్య. దానికి మౌనమే సమాధానంగా ఓ చిరునవ్వుతో సరిపెట్టేసేవాడు రామయ్య. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రామయ్య చంద్రయ్యలు రచ్చబండ దగ్గర ఎదురుపడ్డారు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుండగా ఒక యువకుడు అక్కడ కంగారుగా వచ్చాడు. అయ్యా, నా పేరు శివయ్య. నాది పొరుగునే ఉన్న రావిపల్లి. నేను రాతి పనులు చేసుకుంటాను. 2 రోజుల నుంచి మా అమ్మకు అస్సలు ఒంట్లో బాగోలేదు. మూసిన కన్ను తెరవడం లేదు. ఆచారి గారి దగ్గరికి తీసుకెళ్తే వైద్యానికి 800 దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. కాస్త దయతల్చండి, జీవితాంతం రుణపడి ఉంటాను అని వలవలా ఏడ్చేశాడు. రామయ్య కొద్దిసేపు ఆలోచించి తాకట్టు పెట్టడానికి ఏదైనా వస్తువు ఉందా అని అడిగాడు. కళ్ళు తుడుచుకున్న శివయ్య, నా పెళ్లికి అత్త తరఫు వారు పెట్టిన ఉంగరం ఉంది, తీసుకుని సాయం చేయండి అని వేలుకున్న ఉంగరాన్ని తీసి రామయ్య చేతిలో పెట్టాడు. రామయ్య దాన్ని ఎగాదిగా చూసి ఇది అసలుదో నకిలీదో తెలియడం లేదు. నకిలీని అసలుగా చూపించి మోసం చేయడం ఈ రోజుల్లో అలవాటైపోయింది అని జేబులో నుంచి 200 తీసి శివయ్య చేతిలో పెట్టాడు. శివయ్య గుడ్ల నీరు కుక్కుని, అయ్యా, తమరు సందేహించాల్సిన అవసరం లేదు, అది నిఖార్సైన బంగారమే. మీ మిత్రుడి సలహా కూడా తీసుకుని మరో 500-600 ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్న మా అమ్మను బతికించుకుంటాను అని దీనంగా వేడుకున్నాడు. రామయ్య కన్నెర్ర చేసి, ఇష్టమైతే తీసుకో, లేకుంటే ఆ 200 కూడా ఇచ్చేసి నీ వస్తువులతో వెనక్కి వెళ్ళిపో అని మండిపడ్డాడు. శివయ్య మారు మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుని చకచక అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. శివయ్య అటు వెళ్ళగానే చంద్రయ్యతో రామయ్య, నాతో రాపల్లి వరకు రాగలవా అని అడిగాడు. ధర్మాత్ముడని అందరితో పొగడ్తలందుకునే రామయ్య ప్రవర్తనలో మరో కోణాన్ని చూసి లోపల బాధపడుతున్న చంద్రయ్య అయిష్టంగానే ఒప్పుకుని మిత్రుడితో బయలుదేరాడు. ఇరువురు రావిపల్లి చేరగానే సరాసరి ఆచారి గారింటిని సమీపించారు. కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసిన రామయ్యకు ఆచారి గారిని ఏడుస్తూ ప్రాధేయపడుతున్న శివయ్య కనిపించాడు. ఆచారి గారు, సమయానికి మీరడిగిన మొత్తం సమకూరలేదు. ఈ 200 తీసుకుని వైద్యం ప్రారంభించండి. మిగతా డబ్బు సాయంత్రానికల్లా ఎలాగో అలా సర్దుబాటు చేస్తాను అని ఆచారి కాళ్లా వేళ్లపడుతున్నాడు శివయ్య. ఆచారి దానికి ససేమెరా అంటున్నాడు. అదే సమయానికి రామయ్య లోపలికి వెళ్ళి, ఆచారి గారు, రోగులతో చెలగాడమాడడం తగదు. కాసులతో ముడిపెట్టి తిరిగి తీసుకురాలేని ప్రాణాన్ని తీయకండి. ఇదిగో ఈ 600 కూడా తీసుకుని శివయ్య తల్లికి వెంటనే వైద్యం ప్రారంభించండి అని మందలించి పక్కనే నిలబడ్డ శివయ్య అతని భార్యకు ధైర్యం చెప్పి జేబులో నుంచి ఉంగరం తీసి శివయ్య చేతిలో పెట్టి, దగ్గరుండి వైద్యం చేయించుకుని నీ తల్లిని బతికించుకో, ఆ భగవంతుడు తప్పక సాయం చేస్తాడు అని సానుభూతి ప్రదర్శించి మరీ బయటకొచ్చాడు రామయ్య. మిత్రుడి ప్రవర్తన చంద్రయ్యకు అయోమయంగా తోచింది. ఇంతవరకు రామయ్య వస్తువులు కుదోపెట్టుకున్న దాఖలాలే లేవు. సిసలైన బంగారం కుదోపెట్టినా నకిలీదేమో అని అవమానించిన నువ్వు ఎండలో ఇంత దూరం నడిచి వచ్చి మరీ సహాయపడ్డంలోని అర్థమేంటి అని అడిగేశాడు చంద్రయ్య కుతూహలం ఆపుకోలేక. రామయ్య నవ్వి, అపాత్రదానం పనికిరాదు. నేను అసలా నకిలీయా అని అనుమానించింది బంగారాన్ని కాదు, శివయ్య కన్నీటిని. ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వారు ఎన్నో మోసాలకు తెగించడం ప్రతిరోజు చూస్తున్నాం. నిజాలు తెలుసుకోకుండా సహాయం చేస్తే ఆ సహాయం ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. సహాయం చేసేవాడెప్పుడూ అవసరం ఉన్నవాళ్లకే చెయ్యాలి తప్ప అనర్హులకు కాదు. మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందిగా శివయ్య కన్నీటి విలువ ఒక నిండు ప్రాణమని అని విచారించాడు.
విచక్షణ దూరదృష్టితో కూడిన రామయ్య మంచితనాన్ని చంద్రయ్య మనస్ఫూర్తిగా అభినందించాడు. చూసారా పిల్లలు, మనం అవసరం ఉన్న చోట దానం చేస్తేనే దానికి విలువ ఉంటుంది, అంతేగాని అపాత్ర దానం మంచిది కాదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.